వరదలపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నా ఏం ప్రయోజనం లేదని విమర్శించారు. ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలంటే చదువే ఏకైక మార్గమన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ఎస్సీ ఎస్టీల మీద దాడులకు పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వం సహించదన్నారు కాంగ్రెస్ నేతలు. వరదలపైన బీఆర్ఎస్ బురద రాజకీయాలు చేస్తుందని విమర్శించారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్ఎస్ నాయకులు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వరద బాధితులను పరామర్శించకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి హరీష్ రావును దాడికి పంపుతున్నారని ఆరోపించారు. వరద బాధితుల్లో ప్రజల్లో భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంటే వరద పైన బీఆర్ఎస్ పార్టీ మాత్రం బురద రాజకీయం చేయడం మొదలుపెట్టింది. ప్రతిపక్ష నాయకుడు ఈ విధంగా బయటకు రాకుండా మాట్లాడకుండా మరణించిన వారికి సంతాపం తెలియకుండా నోరు కూడా మెదపలేని సందర్భం కనిపిస్తుంటే ఓవైపు, మరోవైపు కేటీఆర్ గారు యుఎస్సీలో ఉండి ఈ సమయంలో ఓ భరోసానిద్దామని ఆలోచన లేకుండా బురద రాజకీయం చేస్తూ దేశాన్ని మంచి మార్గంలో నడిపే సత్తా కేవలం ఉపాధ్యాయులకే ఉందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మంచి గురువుల వల్లే మంచి వ్యక్తులు తయారవుతారని చెప్పారు. ఓ మనిషి జీవితంలో గురువు పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని అతిపెద్ద వేడుకగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉన్నత లక్ష్యాలకు చేరాలంటే చదువే ఏకైక మార్గమని చెప్పారు. జగిత్యాల కలెక్టరేట్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు వంశీకృష్ణ. దేశవ్యాప్తంగా మన యంగెస్ట్ డెమోగ్రఫిక్ ఇన్ ద వరల్డ్ మన భారతదేశంలోనే ఉన్నది. అండ్ ఈ డెమోగ్రఫిక్ యంగెస్ట్ యూత్ అందరినీ మంచి బాటలో పెట్టి మంచి ఒక గోల్ ఇచ్చి మన దేశాన్ని ముందుకు నడపాలంటే అధ్యాపకుల రోల్ చాలా ముఖ్యమైన పాత్ర వేస్తారు. మ్యాథ్స్ ప్రొఫెసర్ నన్ను చాలా ప్రోత్సహించి నేను మ్యాథమెటిక్స్లో ఒక 5000 words ఎస్సే కూడా ఆయిలర్స్ థియరం మీద ఎస్సే కూడా రాయడం జరిగింది. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. సీరియస్ కండిషన్లో ఆసుపత్రిలో చేరిన గర్భిణికి డెలివరీ చేసి కాపాడిన వైద్య సిబ్బందిని అభినందించారు. జగిత్యాల జిల్లా వాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. చిన్న పిల్లల వార్డులో తల్లి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ అంటారు. గర్భం ఉన్నప్పుడు కొందరికి బీపీ వచ్చి చాలా వరలక్ష్మి అనే పేషెంట్ చాలా సీరియస్ ఉన్నా కానీ ఇక్కడ డాక్టర్స్ ఇమ్మీడియట్గా ప్రసూతి చేసి పాపను తల్లి బిడ్డలిద్దరు కూడా రక్షించి 1.5 కిలోలు ఉంటే ఆక్సిజన్ ఇచ్చి అదేవిధంగా ఫ్లూయిడ్స్ ఇచ్చి రక్షించడం జరుగుతూ ఉంది. హన్మకొండ జిల్లాలో పర్యటించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో జరిగిన ఆయన గన్మెన్ రవి తల్లి లక్ష్మి దశదిన కర్మలో పాల్గొన్నారు. రవి తల్లి లక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించారు వివేక్ వెంకటస్వామి. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్టీ మహిళపై జరిగిన అత్యాచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని చెప్పారు కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం. ఎస్సీ ఎస్టీల మీద దాడులు, అత్యాచారం జరిగితే మొట్టమొదట కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జయన్నూరులో జరిగిన సంఘటన, ఎస్టీ అమ్మాయిపై జరిగినటువంటి సంఘటనను పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది. ఎవరైతే అమ్మాయిపై అత్యాచార ప్రయత్నం చేశారో ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని వారిని జైలుకు పంపడం ఖాయం. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంపీ మల్లు రవి తన 1 నెల వేతనాన్ని అందజేశారు. 1,90,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు.